ఈ మరి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఇతని నైజం ఏంటి, ఇతని గుణం ఏంటి? నిజంగా పెద్దలంటే గౌరవం లేదు, మనుషులంటే అసలు అభిమానమే లేదు. వాస్తవంగా ఏదన్నా మాట్లాడాలంటే పెద్ద చిన్న చూసుకుని మాట్లాడాలంటారు మన పెద్దవాళ్ళు. ఈ ఎప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా శవాల గురించి చావుల గురించి మాట్లాడతారు తప్ప మంచి గురించి ఎప్పుడు మాట్లాడు. నిజంగా మంచి కోరేవాడు ఎదుటి వ్యక్తి బాగుండాలి, మన వాళ్ళంతా బాగుండాలి, మన వాళ్ళంతా కూడా చాలా బాగుండాలని ఆలోచించి మన శ్రేయస్సును కోరేవాడే నాయకుడు అవుతాడు. మరి ఇతను ఎలా నాయకుడు అయ్యాడు, ఇతను ఎలాగ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసాడు, ఇవాళకి నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సరిగా బాగాలేదంటే అసెంబ్లీ ఉంది, వేదిక ఒకటి ఉంది, అక్కడ సంస్కరణ జరిగే వేదిక ఉంది, అక్కడికి వచ్చి మాట్లాడి మీరు పరిపాలన బాగోలేదు, మీ వ్యవహారం బాగోలేదని చెప్పుకుని బాధపడాలి తప్ప ఇలాంటి నీచమైన వ్యాఖ్యానాలు చేసి నీచుడిగా మిగిలిపోవద్దని కోరుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ అయింది, పరిపాలన అంతా కూడా అవినీతి అక్రమాలు, మీ టీడీపీ కూటమి నాయకులందరూ కూడా అక్రమంగా దోపిడీలు చేసుకుని సంపాదించుకుంటున్నారు, రైతులందరూ కూడా ఏడుతున్నారు, ఇంకోవైపు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, మహిళల మీద అత్యాచారాలు ఎక్కువ జరిగిపోతున్నాయని చెప్పి ఆయన నిందించడం జరిగింది. గత ప్రభుత్వంలో అంటే ఆయన ప్రభుత్వంలో ఇటువంటివి ఏమీ జరగలేదు, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా బతికారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఈ 15 నెలల పరిపాలన ఎలా ఉంది, గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నట్టయితే ఇతను బోరుమని ఏడడానికి కారణమైనటువంటి 11 సీట్లే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఏడ్చింది ప్రజలప్పుడు, ఇప్పుడు ఇతన్ని ఏడ్పిస్తున్నారు ఎందుకు? ప్రజలు బాధపడ్డ చేతే వాళ్లకు బోధపడి ఇతనికి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పటికైనా మారతాడని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు అతని అభిమానులు. కానీ ఇప్పటికైనా విమర్శలు చేయకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పైన మీరు కూడా సహకరించి అసెంబ్లీకి వచ్చి వీటిపై మాట్లాడి ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో వివరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంది. కాబట్టి అసెంబ్లీకి రమ్మని కోరుకుంటున్నారు. ఎందుకు ఈ బాధ నీకు? అసెంబ్లీకి రా. అయితే ముఖ్యంగా చూసుకుంటే అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే ఒక భారీ బహిరంగ సభ ఉందో, ఉమ్మడి కూటమి తరపున జరిగిన సభ, ఆ సభలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి నాయకులందరూ కూడా అన్ని పథకాలు కూడా ఆల్మోస్ట్ 90% కూడా కంప్లీట్ చేసాం, 15 నెలల్లోనే సక్సెస్ సాధించామని చెప్తున్నారు. ఎంతవరకు కూడా సక్సెస్ వచ్చింది? ఇంకా 2 పథకాలు పెండింగ్ ఉన్నాయి, పథకాలు ఇచ్చినా కూడా పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో కూడా రాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏది వాస్తవం అంటారు? అదంతా అబద్ధం అండి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాల కోరు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ సూపర్ 6 అద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది. అలాగే ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు మేము ఫస్ట్ నుంచి చెప్తాను. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను చెప్తున్నా, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినందువల్ల నష్టం జరుగుతుంది, ఆటో డ్రైవర్లు జీవితాలు అగమ్య గోచరంగా తయారయ్యేలా ఉన్నాయి అని గగ్గోలు పెడుతున్న సమయంలో అప్పుడే అన్నాం, కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో ప్రతి పథకాన్ని కూడా చాలా బేరీజు వేసుకుంటూ తర్పీదు చేసుకుంటూ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది. కాబట్టి ఎవరికి ఎలాంటి నష్టం జరగదని అనుకున్నట్టుగానే ఈవేళ ఇవ్వనటువంటి హామీ మన దేవి దసరాకి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. ఇందులో చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారు, కడుపులో పెట్టి చూసుకుంటారు అని చెప్పినందుకు ఈవేళ అనంతపురం మీటింగ్లో ఇచ్చిన హామీ ఆటో డ్రైవర్లంతా కూడా పాలాభిషేకం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. బాధపడేది ఒక్కరే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు అక్కడ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి, అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అధికారంలోకి వస్తాడో మేము చూస్తాము, అధికారుల్ని పోలీసుల్ని అందరినీ కూడా భయపెడితే సరిపోదు కదా, ఎలా అధికారంలోకి వస్తాడో నేను చూస్తానని చెప్పి అన్నాడని చెప్పి ఆ వ్యాఖ్య అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చూసేదేంటి, ఆయన వల్ల ఏమవుతుందని చెప్పి ఒక మాట అన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఓడిపోయారా, ఓడలేదా? ఆయన ఇప్పుడు చెప్పిన సమాధానం బట్టి ఏం అర్థమవుతుందంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత నాశనానికి కారణం పవన్ కళ్యాణే. తెలియక మాట్లాడుతున్నాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ ఈ విధంగా ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక నిజాయితీపరుడైన నాయకుని నువ్వు బాధపడితే నీ పతనం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు చూపించారు. ఒక సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ ప్రజలందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని నిరంతరం తప్పిస్తూ దైవ జ్ఞానంలో ఉన్నటువంటి దైవాంశ సంభూతుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా నీచమైన ధోరణిలో ఒక నీచమైన గజ్జి కుక్కల్లాగా మీ నాయకులు మాట్లాడి అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన్ని
ఇష్టానురీతిగా మాట్లాడిన వ్యక్తులు ఈవేళ హతపాతాలకు వెళ్ళిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్. నీ జీవితానికి పెద్ద గొడ్డ, నీ జీవితాన్ని సర్వనాశనం చేసినోడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, లేదా ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు తప్పితే అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు, అసలు అసెంబ్లీకి వస్తారా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం లేదు. ఈయన చేసింది రాజకీయం ఏంటంటారు? ఈయన చేసింది ఏ బొక్క లేదండి. వాస్తవంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. అన్నీ కూడా ప్రారంభోత్సవం చేశాడు. అన్ని పథకాలు కూడా మన ప్రతిదీ కూడా ప్రారంభోత్సవాలు చేశాడు తప్ప ఇచ్చింది మాత్రం ఒక సంక్షేమం మాత్రమే ఇచ్చాడు. అందులో కూడా విపరీతమైన దోపిడీ చేసి ఇచ్చాడు. కాబట్టి ఈవేళ చెప్పుకోవడానికి అతను అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లట్లేదు. ఇప్పుడు అడుగుతారు, నువ్వు చేసిన ఫలితాలు ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, ఈవేళ మేము చేస్తున్నది అని చూపిస్తారు. చూపించినట్టు దానికి కౌంటర్గా చెప్పాలి కదా సమాధానం. సమాధానం చెప్పలేకే వేళ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి.